తెలంగాణ జైలు శాఖ ఈ మధ్య ఒక కొత్త ప్రయోగాన్ని చేయబోతున్నది. ఒకరోజు జైలు గదిని యాత్రికులకు అద్దెకిస్తుంది. ఎవరైనా డబ్బు చెల్లించి జైలుకి హాయిగా వెళ్లి రావచ్చు. 219 సంవత్సరాల చరిత్ర గల సంగారెడ్డి జైలు మ్యూజియంని ప్రజలు చూడడానికి ప్రారంభిస్తూ జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ వికే సింగ్ గారు ఈ విషయాన్ని తెలియజేశారు. ఉద్దేశం, జైళ్లల్లో మ్రగ్గడం ఎంత బాధాకరమో ప్రజలు స్వయంగా తెలుసుకుని జైలుకు వెళ్లే పనులు మానుకుంటారని. అక్కడ ఖైదీలు తినే బొచ్చులోనే మనకు అన్నం పెడతారు. వారిలాగే నేరం మీద నిద్రిస్తారు. జైలును తప్పించుకోవడానికి, నేరాలకు దూరంగా ఉండడానికి జైలు రుచి చూడండి అనే పథకాన్ని వారు అమలు చేయబోతున్నారట. నాకేమో సింగ్ గారు బొత్తిగా అమాయకులుగా పెద్ద మనిషిగా కనిపిస్తున్నారు. అయ్యా, ఈ రోజుల్లో ఎవరూ జైళ్లలో మ్రగ్గడం లేదు. హాయిగా 7 నక్షత్రాల హోటల్లో ఉన్నట్టుగా సుఖంగా ఉన్నారు. ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రుల ముద్దుల కూతుళ్లు తరచూ వెళ్లి వచ్చే జైళ్లు మ్రగ్గే దూరంలో ఎందుకుంటాయి సార్? కావాలంటే సుబ్రతో రాయని అడగండి. మొన్ననే తాజాగా వెళ్లి వచ్చిన మేడం జయలలితని అడగండి. త్వరలో వెళ్లబోతున్న విజయమాల్యా గారి కోసం జైళ్లలో ప్రత్యేకమైన ఏర్పాట్లు జరుగుతున్నాయని వినికిడి. ఇప్పటికే పండిత్ సుఖరాములు, ఓంప్రకాష్ చౌతాలా వంటి ప్రముఖులు అక్కడ సభ తీర్చి ఉన్నారు. మొన్నటిదాకా ఏ రాజా, కనిమొళి, సురేష్ కల్మాడి వంటి ప్రముఖులు జైళ్లలో ఉండొచ్చారు. అక్కడ సరసమైన ధరలకు మత్తు పదార్థాలు దొరుకుతాయని, మొబైల్ ఫోన్లు మనకి సరిగ్గా పనిచేయకపోవచ్చు కానీ మొబైల్ కంపెనీలు జైళ్లలో ఉన్న పెద్దల విషయంలో అలాంటి రిస్కులు తీసుకోరని వినికిడి. చక్కని భోజనం, వ్యాపార చర్చలు జరుపుకోవడానికి సుబ్రతో రాయ్ గారికి అన్ని సౌకర్యాలు జైల్లో కల్పించవలసిందిగా సుప్రీంకోర్టు ఆ మధ్య తాకీదులు ఇచ్చింది. ఇంటికంటే గుడి పదిలం అన్నది బూజు పట్టిన పాత సామెత. ఇంటికంటే జైలు పదిలం అన్నది తాజా పలుకుబడి. నేను బ్రిటిష్ వారి పాలనలో పుట్టాను. నా తరంలో జైలుకి వెళ్లి రావడం ఒక ఘనతగా, త్యాగానికి ప్రతీకగా చెప్పుకునేవారు. ఆయన జైలుకి వెళ్ళొచ్చారంటే ఉదాత్తతగా, గొప్పతనంగా, గర్వంగా చెప్పుకునేవారు. స్వాతంత్రం వచ్చాక జైలుకి వెళ్లి వచ్చిన యోధులకు ప్రత్యేకమైన గుర్తింపులను ప్రభుత్వం ఇచ్చింది. ఇది ఆనాటి వైభవం. ఇప్పుడు జైలుకు వెళ్లి వచ్చిన వారు, వెళ్లవలసిన వారు మనకి పార్లమెంట్లో, శాసనసభల్లో దర్శనమిస్తున్నారు. మన దేవుడు జైల్లోనే పుట్టాడు. మధురలో శ్రీకృష్ణుడు అవతరించిన జైలు గదిని నేను చూశాను. భక్తిగా ఆ చిన్న గదిలో జాతి వైభవాన్ని ఆవిష్కరించిన ఓ గొప్ప ఆచార్యుని అవతరణని ఇప్పటికీ వేల మంది దర్శించి పులకిస్తారు. అండమాన్ దీవుల్లో సెల్యులర్ జైలును చూశాను. ఈ దేశం కోసం గర్వంగా ప్రాణాలర్పించిన త్యాగధనులను తలుచుకుని కంటతడి పెట్టాను. కొందరు పేర్లు ఇప్పటికీ చాలా మందికి తెలియవు. వారంతా అజ్ఞాత యోధులు. ముఖ్యంగా వీర సావర్కర్ జైలు గదిని అతని ఆత్మస్థైర్యాన్ని పటాపంచలు చేయడానికి ప్రతిదినం స్వాతంత్ర యోధుల్ని ఉరితీసే స్థలం పక్కనే ఉన్న గదినిచ్చారు బ్రిటిష్ అధికారులు. ప్రతిదినం ఎందరో ఉరికంబానికి బలి కావడం ఆయన కళ్ళబడేది. అయినా ఆ మహనీయుడి గుండె చెదరలేదు. ఇక దక్షిణాఫ్రికాలో జోహానెస్బర్గ్లో రాబిన్ ద్వీపంలో నెల్సన్ మండేలా దాదాపు 25 సంవత్సరాలను జైలును చూసి తరించాను. ఒక స్వాతంత్ర యోధుడు నేరస్తుడిగా జైలుకు వెళ్లి బయటకు వచ్చి ఆ దేశపు అధ్యక్షుడు కావడం ప్రపంచ చరిత్ర. మొన్నటి ఎమర్జెన్సీలో జయప్రకాష్ నారాయణ, మొరార్జీ దేశాయ్ దాకా ఓ గొప్ప లక్ష్య సాధనకు ఆదర్శాన్ని నిలపడానికి జైలుకు వెళ్ళొచ్చారు. ఓ సరదైన కథ. 1931లో రాయవెల్లూరు సెంట్రల్ జైల్లో రాజకీయ ఖైదీలు చెట్టు కింద కూర్చున్నారు. సన్నగా రేవటలాగా నల్ల కళ్లద్దాలతో ఉన్న కొత్త ఖైదీని లోపలికి తీసుకొచ్చారు. ఎవరైనా అని అడిగాడు ఒక ఖైదీ. ప్రొఫెసర్ ఎన్జి రంగా అనే ఖైదీ సమాధానం ఇచ్చారు. ఆయన రాజగోపాలాచారి, ఈ దేశానికి గవర్నర్ జనరల్ కాగలిగిన సామర్థ్యం ఉన్నవాడు అన్నారు. రంగా గారిది వాక్శుద్ధి. మరొక 17 సంవత్సరాలకి రాజాజీ ఈ దేశానికి గవర్నర్ జనరల్ అయ్యారు. జైల్లో ఉండగా రాజాజీ మహాభారతాన్ని, రామాయణాన్ని పిల్లల కోసం ఇంగ్లీష్లో రాశారు. నెహ్రూ డిస్కవరీ ఆఫ్ ఇండియా జైల్లో రాశారు. అది ఆనాటి ఖైదీల వైభవం. తన జీవితకాలంలో గాంధీ మహాత్ముడు 13 సార్లు జైలుకి వెళ్ళాడు. 1922లో బ్రిటిష్ ప్రభుత్వం ఆయన అరెస్ట్ చేసినప్పుడు మన విజయమాల్యా దొరగారిలాగా ఆయన లండన్లో కూర్చుని నేను నిర్దోషం అనలేదు. బోన్లో నిలబడి నేను దోషిని, నాకు శిక్ష వేయండి అని జైలుకి వెళ్లారు. ఏ నేరము చేయని మరో వ్యక్తి జైల్లో ఉన్నారు. ఆవిడ పేరు కస్తూరిబా గాంధీ. కేవలం గాంధీ భార్య అయినందుకే జైలుకి వెళ్లి అక్కడే కన్నుమూశారు. మరో కథ. 1908లో ప్రఫుల్ల చక్రి, ఖుదీరాం భోజ్ అనే 2 విప్లవకారులు అప్పటి ప్రెసిడెన్సీ మేజిస్ట్రేట్ డగ్లస్ కింగ్స్ఫోర్డ్ని చంపడానికి ఆయన మీద బాంబు వేశారు. బ్రిటిష్ ప్రభుత్వం వారిని అరెస్ట్ చేసింది. బాలగంగాధర తిలక్ వారి తరఫున వాదించడానికి సిద్ధపడి దేశద్రోహ నేరం కింద అరెస్ట్ అయ్యారు. ఆయన్ని బర్మా జైల్లో పెట్టారు. తిలక్ జైల్లో భగవద్గీత రహస్యం అనే గీతాభాష్యాన్ని రాసి ఆ పుస్తకం ముద్రితమయ్యాక దాన్ని అమ్మగా వచ్చిన సొమ్ముని స్వతంత్ర పోరాట నిధికి జమ చేశారు. ఇవి ఆనాటి కొన్ని నమూనా
జైలు కథలు. ప్రపంచ సాహిత్య చరిత్రలోనే తలమానికంగా నిలిచే అలెగ్జాండర్ డ్యూమాస్ నవలలో ఎడ్మండ్ డాంటే 18 సంవత్సరాలు ఉన్న జైలు గది ప్రతి వివరాన్ని చెప్పమంటే చెప్పగలను. అది కావ్యం కనుక. మహాకవి దాశరథి నిజాం కాలంలో ఇందూరు జైల్లో ఒట్టికోట ఆళ్వార్ స్వామి వంటి సహచరులతో ఉంటూ తన ప్రముఖ కావ్యం అగ్నిధార రాశారు. అక్కడి నుంచే నా తెలంగాణ కోటి రతనాల వీణను ఎలుగెత్తారు. ఓ మహాకవి ఆవేశాన్ని అజరామరం చేసిన అపూర్వమైన గ్రంథం ఆయన యాత్రాస్మృతి. ఈ జాతిని ఉద్ధరించి ఈ దేశాన్ని ఆకాశంలో లేపిన తరం ఆ రోజుల్లో జైలు నుంచి బయటకు వచ్చింది. ఈ దేశాన్ని గబ్బు పట్టిస్తున్న తరం ప్రస్తుతం జైళ్ల వైపు ప్రయాణం చేస్తుంది. సింగు గారు, క్షమించండి, మీరు ఒక తరం ఆలస్యంగా కొత్త ఆలోచన చేశారు. ప్రస్తుతం మేము ఉంటున్న జైలు మాకు చాలు.